నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో యనమదురు డ్రైన్ పై 2 బ్రిడ్జిల అప్రోచ్ రోడ్లకు 24,70,00,000 నిధులు మంజూరు. భీమవరానికి ట్రాఫిక్ సమస్య తీరినట్టే ఎమ్మెల్యే అంజిబాబు. పాలకోడేరు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు సమాజం గర్వపడేలా మంచి అలవాట్లతో ఎదగాలి. భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన నో డ్రగ్స్ నో బెట్టింగ్స్ అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్ విష్ణు. యువతలో దేశభక్తిని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా డీవైఎఫ్ఐ సంక్రాంతి యువజనోత్సవాలు నిర్వహించడం అభినందనీయం. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొరా గోపిమూర్తి. భీమవరం యనమదురు కాలువపై నిర్మించిన 3 బ్రిడ్జిల్లో 2 బ్రిడ్జిల అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. 11 ఏళ్ల క్రితం నుంచి అప్రోచ్ రోడ్ల పనులు పెండింగ్లోనే ఉండిపోయాయని, దీనిపై ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ఒక్క బ్రిడ్జికి మాత్రమే ప్రస్తుతం నిధులు విడుదల చేస్తామని, త్వరలో చూద్దామని చెప్పేవారని, వారితో ట్రాఫిక్ సమస్యను వివరించడంతో 2 బ్రిడ్జిలకు 24,70,00,000 అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరు చేశారని అన్నారు. గంగానమ్మ గుడి దగ్గర, గొలవానితిప్ప దగ్గర ఉన్న బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే 3వ బ్రిడ్జికి కూడా నిధులు మంజూరవుతాయని ఎమ్మెల్యే అంజిబాబు పేర్కొన్నారు. బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు పూర్తయితే ఇక ట్రాఫిక్ సమస్య తీరినట్లేనని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి వాపిరాజు, ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవిందు, జనసేన నాయకులు బొబిలిశెట్టి రామకృష్ణ, భీమవరం పట్టణ తూర్పు, పడమర విభాగాల బీజేపీ అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్లు ఎమ్మెల్యే రామాంజనేయులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. 11 సంవత్సరాల క్రితం యనందూరు డ్రైన్ మీద 3 వంతెనలు నిర్మించడం జరిగింది. ఆ 3 వంతెనలకి ఇప్పటి వరకు కూడా అప్రోచ్ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా వెళ్ళి కలిసి భీమవరానికి ప్రధాన సమస్య అప్రోచ్ రోడ్లు, ఈ వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి లెటర్ పెట్టాను. ప్రయారిటీ అని రాశారు దాని మీద. ఆ ప్రయారిటీ ప్రకారం మరలా ఫైనాన్స్కి వచ్చింది. ఫైనాన్స్కి వస్తే ఫైనాన్స్ చాలా ఇబ్బందిగా ఉంది రాష్ట్రంలో, ఇప్పుడు జరగదని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినప్పుడు చాలా నిరుత్సాహపడ్డాను. అయినా సరే ఫైనాన్స్ మినిస్టర్ గారు పట్టుకొని 3 వంతెనలకి శాంక్షన్ చేయకపోయినా కనీసం 2 వంతెనల కన్నా అప్రోచ్ శాంక్షన్ చేయమని చెప్పి అడిగితే 2 వంతెనలకి ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇచ్చి అప్రోచ్ రోడ్లకి 24,70,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తుంది. జీవో ఈరోజు ఇష్యూ అయింది. జీవో అంటే ఇంకా టెండర్ పిలవటమే. టెండర్ కూడా వీలైన త్వరలో పిలిపించి ఈ అప్రోచ్ రోడ్లు 2 వంతెనలకి ఇచ్చి పూర్తి చేస్తే 3వ వంతెన తర్వాత చేయిస్తాను, అది కూడా త్వరలో చేయిస్తానని చెప్పి తెలియజేస్తూ, శుభవార్త పండగలో రావటం చాలా సంతోషకరంగా ఉంది. అప్రోచ్ సమస్య శాశ్వత పరిష్కారం దొరికినందుకు అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాను. నియోజకవర్గంలో నిన్నే పల్లె పండుగ 2 అనేది ముందర ఒకసారి చేసాము. రెండవది కూడా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు, రాష్ట్ర పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారి ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా యనమదురు డ్రైన్పై బ్రిడ్జీలు అయితే నిర్మించాం. దానికి అప్రోచ్లు గతంలోనే 2014-19 మయాన్ని 2018 సంవత్సరంలో అప్పుడు టెండర్ లెవెల్కి వచ్చి టైంని గవర్నమెంట్ మారటం వల్ల ఆగిపోయింది. ఆ రోజు భీమవరంలో చాలామంది నాయకులు 2019 ఎలక్షన్కి వెళ్ళి ముందర మేము వచ్చిన 6 నెలల్లోనే ఈ బ్రిడ్జిలు పూర్తి చేస్తామని, డంపింగ్ యార్డ్ చేస్తామని రకరకాలుగా హామీలు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఏ పని పూర్తి అవ్వలేదు. ఇప్పుడు ఈ 18 నెలల్లో మేము ఆ కార్యక్రమాలంతా కూడా మళ్ళీ రీటెండరింగ్ చేసి ఆర్ఎండ్బి వరకు, ఇరిగేషన్ నుంచి ఆర్ఎండ్బి వరకు అప్పచెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు వారు అంజిబాబు గారు పిఎస్సి చైర్మన్గా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని ఇవాళ 2 బ్రిడ్జిలు మన టౌన్లో ఉన్నది, గొల్లంతిప్పలో ఉన్న 2 బ్రిడ్జిలు కూడా అప్రోచ్లకి ఆర్డర్ అయ్యి ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. త్వరలోనే టెండర్ కూడా పిలుస్తారు. ఆ కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంజిబాబు గారు, కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసవరం గారు, అలాగే పాక సత్యనారాయణ గారు అందరూ కూడా మొత్తం ఎవరైతే నాయకులు ఉన్న అందరి ఆధ్వర్యంలో ప్రతి ఫండ్ ఉపయోగించి భీమవరం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు శాసనసభ్యులు అంజిబాబు గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి సందర్భం
2019-2024 మధ్యలో ప్రతిసారి కూడా మరి జనసేన తరపు నుంచి చాలాసార్లు కూడా మేము వాయిస్ ఇవ్వడం జరిగింది, వాటి కోసం పోరాడడం జరిగింది. గత 14 ఏళ్లుగా బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ కూడా వాటికి అప్రోచ్లు మరి సరైన నిర్ణయం తీసుకోకుండా గాలికి వదిలేయడంతో ఈరోజు వరకు కూడా భీమవరం ప్రజలు ప్రతి నిత్యం కూడా 1 టౌన్ 2 టౌన్కి మరి ప్రయాణించాలంటే మరి నరకయాత్రగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని పూర్తి చేయాలని చెప్పేసి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు మేము పోరాడినప్పుడు మరి ప్రజలందరూ కూడా నమ్మి అత్యధిక మెజార్టీతోటి మరి ఎమ్మెల్యే గారిని గెలిపించి ఈరోజు ఆ యొక్క ప్రోత్సాహంతో ఆ యొక్క ఉత్సాహంతో మరి చాలా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చారు. ప్రతి రోడ్డు కూడా భీమవరంలో పల్లెకే కానివ్వండి, టౌన్లో కానివ్వండి, ప్రతి చోట కూడా బీటీ రోడ్లని లేకుండా పూర్తిగా సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కొంచెం కష్టమైన లేట్ అయినప్పటికీ కూడా సీసీ రోడ్లకి ప్రాధాన్యత ఇచ్చి మరి డిఎన్ఆర్ నుంచి రోడ్డు కానివ్వండి, అదేవిధంగా కెనాల్ రోడ్డు కానివ్వండి, లేకపోతే 1 టౌన్లో ఏ రోడ్డు మొదలుపెట్టినా సరే కేవలం సీసీ రోడ్లు మాత్రమే. ఎందుకంటే ఒక్కసారి వేస్తే సుమారు 30-40 ఏళ్ళు దాన్ని ముట్టుకోకలేదని మంచి ఆలోచనతో దూరదృష్టితోటి ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా అందులోని ప్రత్యేకించి ఈ యొక్క అప్రోచ్ బ్రిడ్జ్లు చాలా ఏళ్ళ నుంచి కూడా 2-3 సార్లు టెండర్లు పెరగడం, వాటి వెనక్కి వెళ్ళిపోవడం. కానీ ఈసారి ఇట్టి పరిస్థితుల్లో కూడా టెండర్లు పిలిచి పని పూర్తి చేసే విధంగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా మరి నిధులు చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మినిస్టర్ గారితో ఫాలోఅప్ చేసి సుమారు 24,70,00,000 రూపాయలని ఈరోజు జీవో తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మరి దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. మరి భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇది ఒక వరంగా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్య నుంచి పూర్తి స్థాయిలో మనం బయటపడడానికి ఇది ఒకటే ఏకైక మార్గం. కూటమి గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో మన భీమవరంకి అన్ని విధాలుగా కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మరి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపించి సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఈ బిజిల్ కోసం ఎమ్మెల్యే గారు అంటూ చేయని ప్రయత్నం లేదు. సుమారు 3-4 సార్లు సీఎం గారిని కలిసి పర్సనల్ రిక్వెస్ట్ చేసి ఆయనతోటి సంతకాలు చేయించడం జరిగింది. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారిని 3 సార్లు కలిశారు. ఫైనాన్స్ సెక్రటరీ గారు అనేక సందర్భాల్లో ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. మళ్ళీ R&Bకి వచ్చిన తర్వాత ఆర్మీ మంత్రి గారితో పర్సనల్గా కలవడం జరిగింది. అలాగే ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆఫీస్కి లెటర్ పెట్టి ఆయనతో ఫోన్ చేయించడం జరిగింది. లోకేష్ గారిని కలవడం జరిగింది. ఇది సెంట్రల్ మినిస్టర్ గారు వరం గారి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మనకు భీమవరానికి అత్యంత అవసరమైన ఈ బిజ్జులను తీసుకురావడం కోసం ఆయన నిరంతర శ్రమ నేను దగ్గరుండి చాలాసార్లు చూశాను. ఎంత శ్రమ అంటే అదే పని మీద టాప్ ప్రయారిటీలో పెట్టి పండగ లోపు దీన్ని ఏమైనా సరే జీవీ తీసుకొచ్చి మళ్ళీ 6 నెలలు కంప్లీట్ చేసి భీమవరం పరిసర ప్రాంత ప్రజలకి నూతన సంవత్సర కానుక ఇవ్వాలని ఎమ్మెల్యే గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. దాన్ని ఈరోజు సాధించి జీవో వరకు తీసుకురావడం జరిగింది. అతి తొందరలో మనం ప్రయాణించి తీసుకొస్తారని. మరి గత ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఇంకొక సంవత్సరంలో అధికారం కోల్పోతామన్నప్పుడు కూడా అప్రోచ్మెంట్లకి గ్రాంట్లు ఇచ్చేసామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి బిల్లు ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చాక మరి 18 నెలలకే మరి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ భీమవరంలో ఉన్న సమస్యను ఆయన తెలియపరిచి అప్రోచ్మెంట్లు అనేది పూర్తి చేసే విధంగా ఈ రోజున చేశారంటే అంజిబాబు గారికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరపున అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మనకి ట్రాఫిక్ సమస్య అనేది ఎప్పుడైతే 2 వంతులు క్లియర్ అవుతాయో సమస్య అనేది కూడా తగ్గుద్ది. అందరూ కూడా సుఖశాంతులతో ప్రయాణం చేసే విధంగా అభివృద్ధికి మనకి ఏదైతే ముందుకు నడిపిస్తున్నారో అంజిబాబు గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అంజిబాబు గారు భీమవరం ప్రజలు ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలి, ఏమి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఏ విధమైన ఆర్భాటం లేకుండా ఆయన అంతా అభివృద్ధిని మౌనంగానే చేస్తూ ఉంటారు. ఆయన మౌనం మనందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేదే కానీ ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఉంటారు. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక తార్కాణం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో మనకి బాగా సహకరించారు. 10 సంవత్సరాల పైన అయిపోయిందండి బ్రిడ్జిలు కట్టి అలా వదిలేశారు. దానికి అప్రోచ్లు కలపడానికి మన ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ సీఎం గారు లెవెల్లో మాట్లాడి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ క్లియర్ అయ్యేలా చూసి 24,70,00,000 శాంక్షన్ తీసుకొచ్చారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలియజేశారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, పాలకోడేరు, కొండేపూడి గ్రామాలలో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు, మైక్రో ఫిల్టర్లు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం పాలకోడేరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వద్ద రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రీసర్వే అంటూ అవకతవకలు జరిగాయని అన్నారు. వాటిని సరిచేస్తూ అత్యున్నత ప్రమాణాలతో రాజముద్రతో కూడిన పట్టాదార పాస్ పుస్తకాలు తప్పులు గాని
సర్వే నెంబర్లు తేడా లేకుండా కూటమి ప్రభుత్వం రైతులకు అందజేస్తుందని అన్నారు. కొండేపూడి రామచంద్రపురంలో 12 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు కెనరా బ్యాంకు సహకారంతో 15 లక్షలతో మైక్రో ఫిల్టర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీపీ చంటిరాజులు ప్రారంభించారు. ఆయనతో పాటు పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కునాదరాజు మురళీకృష్ణరాజు, సర్పంచ్లు భూపతిరాజు వంశీ, ఇంజర్టి మరియమ్మ, చింతపల్లి వెంకటనారాయణ, పాలకొడేరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, మండల అధ్యక్షులు బాబు, మాజీ సర్పంచ్ సూర్యనారాయణరాజు, కమ్మెల రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్డీఈ శ్రీనివాస్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ రెడ్డయ్య, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వే అని మొదలుపెట్టి చాలా అవకతవకలు జరిగినాయి. వాటిని సరిచేస్తూ మళ్ళీ రీసర్వే చేపట్టి మరి గతంలో రీసర్వే చేసిన తర్వాత పట్టాదారు పాస్బుక్ మీద అప్పుడున్న నాయకులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫోటోలే ప్రతి పేజీ మీద వేయటం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో చూస్తేనే ఒక భరోసా కలిగించే విధంగా, గతంలో అది ఏదో నోట్బుక్ టైప్లో, ఏదో రఫ్ నోట్బుక్ టైప్లో ఉండేది పిచ్చి పిచ్చి ఫోటోలతో. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజముద్రతో కేవలం రైతు ఫోటోతో మాత్రమే ఈ పుస్తకాన్ని రూపొందించి ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే కంబైన్డ్ ఉన్నాయో ఆ సర్వే కొంచెం సమయం పడుతుంది. చాలా చోట్ల కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఒక 10 సెంట్లు ఎక్కువ వచ్చిన వాడు మళ్ళీ రీసర్వే అంటే తుపాకి దొరకట్లేదు, రాకుండా తిరుగుతున్నాడు. ఒక్కసారి కన్నా వెయిట్ చేయకుండా మళ్ళీ వాడు రాకపోతే ఉన్నవారి సమక్షంలోనే వేరే సాక్షి సమక్షంలో ఆ సర్వే చేసి తప్పులు ఉంటే కనుక సరిచేయటం జరుగుతుంది. ఎక్కువ వచ్చిన వాడు రాకపోయినా కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉన్నదానికన్నా కొంతమందికి ఎక్కువ వస్తాను. ఆ తక్కువ వచ్చిన వాళ్ళేమో పాపం నాకు రీసర్వే కావాలంటున్నారు. అప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం వాడు వచ్చేదాకా, ఎక్కువ వచ్చిన వాడు వచ్చేదాకా వెయిట్ చేయవలసి వచ్చేది. దాన్ని సరిదిద్దాం. డాక్యుమెంట్లో ఉండి అక్కడ ఫిజికల్గా కూడా ఉండి తగ్గిన వాళ్ళకి రీసర్వే త్వరితగతిన పూర్తి చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా చేస్తారు. ఈ పుస్తకాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది కొద్ది నెలల్లో. ఎందుకంటే అది ఆ సర్వే ఉన్నవారితోటే, ఉన్న సర్వే టీములతోటే రకరకాల కంప్లైంట్లు, ఒకే కుటుంబంలో కూడా పక్కవారితోనే కాదు ఆ కుటుంబ సభ్యులతో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఇవన్నిటిని కూడా స్పీడ్గా పరిష్కారం చేసి రాబోయే మ్యాక్సిమం 6 నెలల్లో ఇవి అందరికీ కూడా పట్టాదారు పాస్బుక్లు ఇవ్వటం జరుగుతుంది. ఒక పేషెంట్ అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి ఎలా వెళ్తారో రెవెన్యూ క్లినిక్లు అనే పేరుతో కూడా, అంటే రెవెన్యూ సమస్యలు ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే ఇదిగో ఈ పిహెచ్సికి ఎలా వెళ్తున్నారో, రెవెన్యూ సమస్యలు ఉంటే ఒక రెవెన్యూ ఆసుపత్రి లాగా రెవెన్యూ క్లినిక్ అనే పేరుతో రైతులు అక్కడికి వెళ్ళి వారి సమస్యకి పరిష్కారం సూచించే విధంగా కూడా రెవెన్యూ క్లినిక్లు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి అప్రమత్తతో ప్రభుత్వం ఉండి మీ భూమి విషయమై ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తాం. విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు సమాజం గర్వపడేలాగా మంచి అలవాట్లతో ఎదగాలని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు విద్యార్థులకు సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వారిని చైతన్యపరిచేందుకు కళాశాలకు వచ్చిన ఆయన కళాశాల సిఎస్సి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్ నో బెట్టింగ్స్ పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సేఫ్ సెల్ విభాగాన్ని డీఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఎస్సి హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్ విష్ణు విద్యార్థుల్లో చైతన్యం నింపే విధంగా స్వామి వివేకానంద స్ఫూర్తితో మంచి నడవడికతో విద్యార్థి ఏ విధంగా తయారు కావాలి అనే విషయాన్ని పలు ఉదాహరణలతో విద్యార్థులకు వివరించడమే కాకుండా వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. చదువుకున్న రోజుల్లోనే విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని తల్లిదండ్రులతో చర్చించి ఆ దిశగా కష్టపడాలని సూచించారు. కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వేలాది ఉద్యోగాలకు వస్తున్న పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరాలని విద్యార్థులకు నొక్కి చెప్పారు. ఇటీవలి కాలంలో విద్యార్థి యువతను మేధావులను సైతం బురడి కొట్టిస్తున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండే విధంగా విద్యార్థులు ఒకరినొకరు చైతన్యం చేసుకోవాలని సూచించారు. భీమవరం 2 టౌన్ సీఐ జి కాళీ చరణ్ మాట్లాడుతూ కళాశాలలో మెన్ అండ్ ఉమెన్స్ హాస్టల్స్ వద్ద ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించినా, అమ్ముతున్నా తమ దృష్టికి వస్తే కఠినమైన శిక్షలు తప్పవని విద్యార్థులను హెచ్చరించారు. వీటిని అరికెట్టేందుకు పోలీస్ శాఖ కూడా భీమవరం డివిజన్ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండి తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. మత్తు పానీయాల వలన విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు నాశనమవడమే కాకుండా తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలు కూడా సమూలంగా కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి లోకం గమనించి మంచి పౌరులుగా ఎదగాలని, సమాజ ప్రగతికి ఉపయోగపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ ఎస్ఐ రామారావు, సిఎస్సి హెడ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గారి స్కూల్కి వెళ్తున్న టైంలో వాళ్ళ స్కూల్లో ఇలాగే అడిగారు, ఏమవుతారు అంటే ప్రతి ఒక్కరు ఒకరేమో ఏదో పోలీస్ ఆఫీసర్ అన్నారు, ఒకరేమో ఇంజనీర్ అన్నారు, ఇంకో డాక్టర్ అన్నారు, ఇంకో రకరకాల అందరూ చెప్తున్నారు. స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, ఆ రోజుల్లో జర్కా బండి ఉండేది, ఆ జర్కా తోలుతూ ఉండేవారు, దాని పక్కన ఆ వీళ్ళు తలబిడ్డ సౌండ్ రావడం ఇవన్నీ బాగా నచ్చి ఉదయం అంటే నేను జట్ట తోలుతాను బాగా అని చెప్పాడు. అందరూ నవ్వారు. ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఇంకోటేమో సైంటిస్ట్ అని ఇన్ని రకాలుగా చెప్తుంటే ఈ అబ్బాయి ఏంటి జట్ట తోలుతాను అంటున్నాడు, ఈ చిన్న బగ్గిని తోలేది అసలు ఏంటి, ఏం ఉందా లేదా అని చాలా హేళనగా మాట్లాడిన తర్వాత చాలా సిగ్గుపడ్డాడు అబ్బాయి. అప్పుడు వివేకానంద సిగ్గుపడి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు, ఏమన్నా ఏం జరిగిందంటే అందరూ ఇలా అన్నారు, నన్ను అడిగేసరికి నాకు చాలా ఇష్టంగా అనిపించింది, అందుకే నేను ఆ గురుపతిని తోలనే ఉద్దేశంతో నేను అది అవుతానని చెప్పాను అంటాడు. అంటే వాళ్ళ అమ్మ అంటది, చాలా మంచిది, తప్పేం లేదు, నువ్వు చాలా గర్వపడు, గురుపతి ఒకసారి రా అని చెప్పి తీసుకెళ్లి దేవుడు తీసుకెళ్లి భగవద్గీత ఫోటో ఉంటుంది చూపిస్తుంది వాళ్ళ అమ్మ. శ్రీకృష్ణుడు ఈ ప్రపంచానికి మార్గదర్శకుడుగా ఉన్నాడు, ఆయన కూడా రథాలు తిరిగాడు, నువ్వు అట్లా ఈ ప్రపంచానికి మార్గదర్శకుడు కావాలని చెప్పేది వాళ్ళ. అప్పుడు ఆ అబ్బాయి మోటివేట్ అవుతాడు. సో ఎందుకు చెప్పానంటే మన ఎయిమ్ అనేది చిన్నప్పటి నుంచి చాలా గొప్పగా ఉండాలి. బెటర్ యూ షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ పేరెంట్స్, యువర్ రిలేటివ్స్, యువర్ ఫ్రెండ్స్. మన మనసులో ఉంచుకోవడం కాదు, నువ్వు చెప్పేవాడు నీ పేరెంట్స్ తోటి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నువ్వు ఏదైనా డీవియేట్ అవుతుంటే నీ గోల్ నుంచి అట్లీస్ట్ నేను వాళ్ళు గుర్తు చేస్తాడు. చిన్నప్పుడు ఏం చెప్పేవాడంటే మీరు ఏమవుతారో అన్న మీ ఎయిమ్ ను మీ ఇంట్లో గోడ మీద రాసి పెట్టుకోండి చెప్పేవాడు. అలా ఉంటే అట్లీస్ట్ దాన్ని చూసినప్పుడైనా మనం మోటివేట్ అవుతాం. బెటర్ యూ టాక్ టు యువర్ పేరెంట్స్, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి. ఇందాక ఒక అబ్బాయి చెప్పారు, నేను మా ఫాదర్తో పాటు బిజినెస్ చూసుకుంటాను. వెరీ గుడ్, ఒక క్లారిటీ ఉంది ఆ అబ్బాయికి లైఫ్ లో నేను ఏం చేయాలా. సో ఈ క్లారిటీ తోటి అతను చదువుకుంటున్నాడు, ప్రొఫెషనల్ గా స్కిల్స్ నేర్చుకుంటాడు. లేకపోతే అతను ఏదైనా అతని వంతు సహాయం సొసైటీకి ఏం చేయాలన్నది ఇప్పుడు నుంచి ఒక ఐడియా ఉంది కాబట్టి ఆ దిశగానే ఉంటాడు. ఏం రిస్క్ ఎప్పుడు మనం ఉండకూడదు. ఈ ఏజ్ లో మీరందరూ కూడా ఈ ఏజ్ నుంచి ఇవన్నీ ఇంకల్కేట్ చేసుకుంటేనే గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్, వివేకానంద కానీ, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరి గురించి చిన్నప్పుడు చదవండి బుక్స్. ఎంతమంది బుక్స్ చదివే అలవాటు ఉంది? ఎక్కడ సరే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ దీంతో సరిపోతుంది. బుక్స్ ఎక్కడ చదవతారా? రీల్స్, ఇన్స్టాగ్రామ్ అవైలబుల్ మంచి చూస్తారా? చూడండి, వాటిలో కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు వన్స్ దాని మీద టచ్ చేస్తూ ఉంటే మీకు అవే పాపప్ అవుతుంటాయి. అట్లీస్ట్ మీకు ఫ్రీ టైంలో అవి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. సో ఒక మంచి హ్యాబిట్స్ తోటి ఫస్ట్ ఒక మంచి హ్యూమనిస్టిక్ గా మీకు ఎదగాలి. మనిషిగా మీరు మంచివాడైతే తర్వాత సమాజానికి మీ వల్ల ఆటోమేటిక్ గా ఉపయోగించింది. కొంతకాలానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం పడదు, ఏ వచ్చేస్తుంది, ఏ వస్తుందా లేదా, ఏ వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఇంట్లో పడతాయి. నాకు తెలిసి ఇలా అన్నా నేను అనుకోకండి, అప్డేట్ కండి. మనం ఏం చేస్తాం, సివిల్ సర్వీసెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ కావచ్చు, బ్యాంక్ ఆఫీసర్స్ కావచ్చు, మీరు ప్రొఫెసర్స్ కావచ్చు, లెక్చరర్స్ గా కావచ్చు, టీచర్స్ గా వెళ్ళచ్చు. ఆర్బీఐ వాళ్ళు ఎవ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు.
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఇండియాలో, వాళ్ళకు ఉన్న జాబ్స్ ఏ డిపార్ట్మెంట్కి ఉండవు. సో ఈ దిశగా మనం ఎందుకు జాబ్స్ లో ఎందుకు ఆలోచన చేయట్లేదు? సాఫ్ట్వేర్ ఏముంది, 24 గంటలు పోయి ఆఫీస్ లో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో పని చేసుకోవడం. వాళ్ళు మాక్సిమం 5 to 6 years లో వాళ్ళకి రావాల్సిన అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ వస్తుంది, చెయ్యి మొత్తానికి అక్కడికి తిమ్ములు వచ్చేస్తాయి, 24 గంటలు మౌస్ పట్టుకొని సిస్టమ్ ముందు కూర్చొని కళ్ళు పోతాయి. ఇదే కదా వస్తుంది, అందరం చూస్తున్నాం కదా. సో అదేమి తప్పని నేను అనట్లేదు, ఒక క్లారిటీతో చదవండి. చాలా జాబ్స్ ఉన్నాయి, మన అవసరం ఆర్మీలోకి వెళ్ళకూడదా? ఎప్పుడైనా ఎలాంటి టైంలో మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే జస్ట్ ఆ నంబర్ డైల్ చేస్తే కనెక్ట్ అవ్వదు, డిస్కనెక్ట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ అయిపోయింది అంటే వెంటనే వాళ్ళు దే విల్ స్టార్ట్ ట్రేసింగ్ యువర్ లొకేషన్. మీ లొకేషన్ వస్తారు, ఆ లొకేషన్ దగ్గరికి వస్తారు. తను ఇంటికి వెళ్ళిపోతాను సార్ నేను వాళ్ళకి వచ్చి అడుగుతారు ఏం జరిగిందని చెప్పండి. ఇట్లా డిఎస్పీ గారు వచ్చారు మాట్లాడారు, డిస్ప్లే ట్రైన్ కోసం అనుకుంటారంటే అదే రాసుకుంటారు. వాళ్ళు అక్కడికి వచ్చి మిమ్మల్ని అడిగి ఏం జరిగిందో ప్రాబ్లం తెలుసుకొని అది మళ్ళీ మా డీజీపీ గారి డెస్క్కి అది వెళ్తుంది. మళ్ళీ ప్రతిరోజు దాని మీద రివ్యూ చేస్తారు. మీరు రెస్పాన్స్ టైం ఎంత ఉంది, ఆ ప్రాబ్లం ఏంటి, అది సాల్వ్ అయిందా లేదా ఇవన్నీ చూస్తారు. సో ఇవన్నీ మీరు తెలుసుకుంటే, అట్లాగే 1903 కూడా ఉంటుంది, అది యాంటీ కరప్షన్ బ్యూరో పెట్టారు. వాళ్ళు కూడా ఎవరన్నా ఎలా అంటే ఇలా డబ్బులు అడుగుతుంటే ఏం చేయాలా అని అనుకుంటే అక్కడ కాల్ చేస్తే వాళ్ళు మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఓన్గా మీకు మీరు లాంచ్ చేసుకున్నది చూసి చాలా మాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే కాలేజ్ మేనేజ్మెంట్ అదేవిధంగా మీరు కలిసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి, అదేవిధంగా మీ కాలేజ్ మంచి పేరు తేవడానికి మీరు ఏర్పాటు చేసిన ప్రాబ్లం చాలా అభినందనీయం. మీరు అంటున్నట్టు ఒక 2 ఇంటరాక్ట్ అయ్యారో చూసాము. డ్రగ్స్ అదేవిధంగా ఈ బెట్టింగ్స్ వల్ల మీకు ఒక క్లారిటీ ఆల్మోస్ట్ అందరికి చాలా మంది ఉన్నట్టు అనిపించింది. దాని లైఫ్ ఎట్లా యూటర్న్ తీసుకుంటుంది. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ చాలా నమ్మకంతో కూర్చోబెట్టినందుకు మీరు దాన్ని మిస్యూజ్ చేసుకుని డ్రగ్స్ వైపు వెళ్ళినా, అదేవిధంగా బెట్టింగ్ వైపు వెళ్ళినా మీ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతారు, సొసైటీ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు. వాళ్ళ స్థాయికి ఎవరు వెళ్ళారంటే ఈ డ్రగ్స్ కానీ లేదా ఈ డీవియేషన్స్ కానీ వాళ్ళు డైవర్ట్ అయితే వీళ్ళు ఈరోజు ఆ స్థాయిలో ఉండరు, మన వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అయ్యి ఉన్నాం. సో ఎప్పుడైనా మీ లైఫ్ మీరు గోల్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అయ్యే వేలో రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి. మీరు టీనేజ్లో ఉన్నారు కాబట్టి దానిలో ప్రెసిడెంట్ ఆ టెంప్టేషన్స్ ఇరిగేషన్లో మీరు డ్రగ్స్ అని బాగా ఇంపాక్ట్ పడి చాలా 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 ఏర్పడిపోతున్నారు. ఒక మంచి ఇంటెలెక్చువల్ స్టూడెంట్ కూడా మన కాలేజ్ బయటకు వెళ్ళినప్పటికీ ఆ డ్రగ్ ఎడిక్ట్ అవ్వడం, అదేవిధంగా లైఫ్ని చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డ్రగ్స్ మీద అదేవిధంగా బెట్టింగ్ మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకున్నాం. సార్ కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. మన ఎస్ఆర్కే కాలేజ్ చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో మన సరౌండింగ్ లో ఒక 4 to 5 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. మన బాయ్స్ హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటన్నీ లొకేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు డ్రగ్స్ ఒకరిద్దరు అమ్మేవారు, ఇప్పుడు పెడలర్స్ ఎక్కువ మంది. డ్రగ్ పెడలర్స్ ఎట్లా ఉందంటే గంజాయి కొనుక్కున్న మీరే మీ స్టూడెంట్స్ ఒక 5 members ఫ్రెండ్స్ అవుట్ అయితే మీరు ఒక పెడలర్ అయిపోతారు. అలాగా దిల్లాగా పారిపోయింది. కాబట్టి మేము కూడా ఏం చేసామంటే మీకు అనుగుణంగా పోలీస్ కూడా అప్డేట్ అవ్వాలి కాబట్టి మీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకుని డెవలప్ చేసుకుంటాం. రూమ్స్ లో ఏ విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు, ఎక్కడ మీరు గంజా పాయింట్స్ ఉన్నాయి, ఏ టీ గుడ్ ఏరియాలు మీరు వెళ్ళిపోవాల్సుకుంటున్నారు, ఏ సిగరెట్ పెట్టి ఏరియాలు మీరు కూర్చుంటున్నారు, ఈ పాయింట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ మీ పాయింట్ అవుట్ చేసుకున్నాం ఈ కాలేజ్ సరౌండింగ్స్ లో. ఇక్కడ నాట్ ఓన్లీ సార్ ప్లానింగ్ ఏంటంటే మాకు వ్యవస్థ సబ్జెక్ట్ ఇక్కడ నుంచి మా ఆర్మీ వరకు, అదే ఆర్మీ వరకు సార్ కంట్రోల్ వస్తుంది. మమ్మల్ని కూడా స్టిమ్యులేట్ చేశారు. తల్లిదండ్రులు కంట్రోల్ పెడితే ఉపాధ్యాయులు కంట్రోల్ పెట్టగలరు పిల్లల్ని. అలాంటి ఈరోజు తల్లిదండ్రులు ఫ్యామిలీకి ఎక్కువ అయిపోయింది. పేరెంట్స్ ఉపాధ్యాయులు కంట్రోల్ పెట్టాలి. ఎప్పుడైతే ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా బెదిరించే రోజు ఈ రోజుల్లో మొన్న ఒక కాలేజీలో ఒక కొడితే సార్ ఏబీవీపీ వాళ్ళు చేసి ఇష్యూ చేశారు. సో కాలేజ్ మేనేజ్మెంట్ కూడా గట్టిగా పనిష్మెంట్ తీసుకొని ఇచ్చే స్థితిలో లేరు. కాబట్టి ఆ బాధ్యత పోలీసులు మేము తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బయట కానీ రెగ్యులర్ కాబట్టి ఇంతకుముందు అయితే ఒక 2 సార్లు క్యాచ్ చేసినప్పుడు తెలిసి మీ పేరెంట్స్ అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా నేను 2018-19 ఉన్నప్పుడు దగ్గర రూమ్స్ రైడ్ చేస్తే నాకు 30 members 18 లో దొరికారు. 30 members వరకు 2018లో నేను ఫైండ్ అవుట్ చేసి తీసుకెళ్తే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ పేరెంట్స్ ఎవరు పిలిచి అయిపోతుందని చెప్పి ఎవరి మీద కూడా కేసులు లేకుండా గవర్నమెంట్ పంపించారు. కానీ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ స్ట్రింగింగ్ యాక్షన్ తీసుకుంటే కానీ మీరు కూడా భయపడే రోజులు కాదు. కాబట్టి మేము కూడా ముందు మీ కెరీర్లో అనవసరం నాశనం చేసుకునే విధంగా వెళ్ళిపోతున్నారు. కంపల్సరీ రైడ్ చేస్తాం, డ్రైవ్ పెడతాం.
మీరు జరిగిన పక్షాన్ని మొహమాటం లేకుండా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. మంచి ఇమేజ్ ఉన్న కాలేజ్, మంచి మంచి ప్లేస్మెంట్స్, కాకుండా జరిగిన ప్లేస్మెంట్స్ లో కూడా సార్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీస్ కూడా మనకు వెళ్ళడం సెలెక్ట్ అయ్యారు. సో ఈ కాలేజ్ మేనేజ్మెంట్ కి మాకు పోలీస్ కి మేనేజ్మెంట్ కి రిలేషన్ కాకుండా నాకు పర్సనల్ గా నిశాంత్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్ టైపు. సో దిలీప్ గారు అందరం కూడా వాళ్ళ మంచి మేము మా మంచి వాళ్ళు కోరుకుంటాం. సో వాళ్ళ మంచి కోరుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, మీ కాలేజీలో లైన్ లో పెట్టాలంటే ఎటు పరిస్థితుల్లో మీరు డ్రగ్స్ తీసుకొని కానీ ఇల్లీగల్గా దొరికారా 100% ఎఫ్ఐఆర్ పెడదాం అనేసి నిశాంత్ గారికి దిలీప్ బాబు గారికి చాలా క్లియర్ కట్ గా చెప్పాము. ఇప్పుడు డ్రైవ్ మొదలవుతుంది, కొత్త చేసుకో ఎటు పరిస్థితులు ఊరుకోదు సార్. నాకు కంటాక్ట్ ఉంటుంది సార్, దయచేసి మీరు అందరూ కూడా కెరీర్ నాశనం చేసుకోవద్దు. మీకు అన్ని తెలుసు, మీరు టెక్నాలజీ స్టూడెంట్స్, మీకు సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, సైబర్ క్రైమ్ తప్పించుకోవాలి, ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఏపీకే ప్రైస్ వస్తే అమౌంట్ ప్రైస్ వాడికి ఇచ్చే ఇగ్నోర్ చేస్తే చాలు. ఎక్స్ట్రాగా దాని జోలికి వెళ్తే మీరు క్రాష్ లో పడతారు. ఈజీ మనీకి అలవాటు గుర్తుపెట్టుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో మీకు ఎక్స్పీరియన్స్, మీ ఫ్యాకల్టీ కావచ్చు, మీ చైర్మన్ కావచ్చు, ఎవరైతే కష్టపడతారో ఫ్యూచర్లో వాళ్ళే సక్సెస్ఫుల్ గా నిలబడతారు. కానీ షార్ట్ కట్స్ లో వెళ్ళేవాడికి లేదా ఒక రోజులో మనకి అవ్వాలి ధనం కావాలి అన్నవాడికి anyway, so we need to pass on this to the remaining students in our college. That we do definitely. And thank you very much once again for the police department. యువతలో దేశభక్తిని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా డివైఎఫ్ఐ సంక్రాంతి యోజనోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర గోపిమూర్తి అన్నారు. మంగళవారం భీమవరంలోని ఆయన కార్యాలయంలో యువజనోత్సవాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం కార్యదర్శి గేదెల ధనుష్, యువజనోత్సవాల జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో గత 40 సంవత్సరాల నుంచి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తా ఉన్నారు. అటు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో యువత సంక్రాంతి పేరు చెప్పి చెడు వ్యసనాలకి బానిసలు కాకుండా, అటు కోడి పందాలు, గుండాట, పేకాట లాంటి వ్యసనాలకి బానిస కాకుండా యువతని సన్మార్గంలో పెట్టడం కోసం, వారిలో దేశభక్తిని రగిలించడం కోసం, దేశానికి ఉపయోగపడే సామాజిక స్పృహ కలిగినటువంటి మనుషుల్ని తయారు చేయడం కోసం యువజన సంఘం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆకివీడులో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయి చెడుగుడి పోటీలు, వాలీబాల్, అదేవిధంగా ముగ్గులు పోటీలు, మ్యూజికల్ సైన్స్, క్రికెట్ లాంటి అనేకమైనటువంటి రకాల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పోటీల్లో యువకులందరూ కూడా పాల్గొని ఈ ఆటల పోటీల్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సంవత్సరం 9వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఆకివీడిలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యువకులందరూ కూడా, క్రీడా అభిమానులు యువకులందరూ కూడా పోటీల్లో పాల్గొనడానికి రిజిస్టర్ అయ్యి ఆటల పోటీల్లో పాల్గొవాలని చెప్పి, అలాగే క్రీడాభిమానులు కూడా ఈ పోటీల్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క డివైఎఫ్ఐ ఆటల పోటీల్ని విజయవంతం చేయాలని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా పిలుపునిస్తా ఉన్నాను. ఈ ఆటల పోటీల నిర్వహణకి అధికార యంత్రాంగం, వివిధ రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. యువత ఆటల వైపు, క్రీడల వైపు మళ్లించడం కోసం ప్రతి మండల కేంద్రంలో కూడా మినీ స్టేడియంలు నిర్వహించి ప్రభుత్వమే ఆటలు ఆడించి యువతని సన్మార్గంలో పెట్టే విధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా మినీ స్టేడియంని నిర్మించాలని చెప్పి పీడీఎఫ్ గా, డివైఎఫ్ఐ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ మొదటి పార్క్ సుందరీకరణలో భాగంగా శ్రీ నటరాజ విగ్రహ నిర్మాణం ఏర్పాటు నిమిత్తం ఆదిత్య పబ్లిక్ స్కూల్ అధినేత, పార్కులోని ఆదిత్య కళావేదిక ప్రధాన దాత ఆదిత్య కృష్ణంరాజు, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డికి 2 లక్షల రూపాయల చెక్కును కలెక్టరేట్లో అందజేశారు. ఈయన వెంట హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిర చైర్మన్ కందెటి వెంకటరాజు, హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కుక్కల కృష్ణారావు. ఈ సందర్భంగా దాత ఆదిత్య కృష్ణరాజును జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ నాయకులు అభినందించారు. పట్టణంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో మొదటి పార్కులో గత 20 సంవత్సరాల క్రితం ఆదిత్య కళావేదిక నిర్మించడానికి ముందుకు వచ్చి అప్పుడు ఒక 5 లక్షలు విరాళంగా ఇవ్వడం వల్ల ఆదిత్య కళావేదిక నిర్మించడం జరిగింది. ఆ వేదిక మీద అనేక నాటకాలు ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఆదిత్య కళావేదిక ఆ పార్కులో అసోసియేషన్ తరఫున కూడా ప్రతి మీటింగ్ అక్కడే పెట్టుకుంటూ ఎన్నో 20 సంవత్సరాల నుంచే జరుగుతూ ఉండగా మరలా ఇప్పుడు ప్రస్తుతంగా సుందరీకరణ పట్టణాన్ని సుందరీకరణలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీ మొదటి పార్కులో చాలా టైల్స్ వేసి బాత్రూమ్స్ ప్రొవైడ్ చేసి అన్ని ప్రొవైడ్ చేస్తుండగా దాంట్లో మనకు ఒక విగ్రహం కూడా పెట్టాలని
రాహుల్ కుమార్ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్ ఒక సంకల్పం వచ్చింది. ఆ సంకల్పంతో ఆయన ఏమన్నారు, నటరాజ్ విగ్రహాన్ని పెడితే బాగుంటుందని సంకల్పించగా వారు నన్ను సంప్రదించగా నేను వెంటనే 2 లక్షల రూపాయల చెక్కును జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది. ఈ విధంగా మన అందరం కూడా కళలను పోషించాలని, కళాకారులను పోషించాలని ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నేను కూడా భీమవరంలో ఇక్కడ సంస్థ నడుపుకుంటూ గత 32 సంవత్సరాల నుంచి ఆదిత్య విద్యా సంస్థలు నడుపుతున్నాం కాబట్టి మనం కూడా పట్టణానికి ఏదో సేవ చేయాలి, పట్టణ ప్రజలు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అంకెం సీతారాం నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు, టీటీడీ మాజీ చైర్మన్ కర్మూరి బాపిరాజును మంగళవారం ఆయన స్వగ్రామం ఆకివీడు మండలం ఐబీమవరంలో మర్యాదపూర్వకంగా కలిసి బాపిరాజు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విశిష్టత, గొప్పతనం వివరిస్తూ జిల్లాలో అన్ని వర్గాలను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో జంపన సూర్యనారాయణరాజు, జేఎస్ఆర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోడదాసి గంగయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోము నాగకేశవబాబు, కాళ్ల మండల అధ్యక్షుడు కొల్లి సత్య శ్రీనివాస్, పాకేర్ల బాబ్జీ, నంద్యాల శ్రీనివాస్, వలవల పెద్దిరాజు, ముత్యం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంకెం సీతారాం గారిని అపాయింట్ చేసినట్టుగా తెలిసింది. గత 2 రోజుల కిందట స్వయంగా ఆయన వచ్చి గౌరవప్రదంగా కలవడానికి వచ్చారు. చాలా సంతోషం. యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా చాలా ధైర్యంగా, ఉత్సాహం చేసేటువంటి స్వభావం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి అపాయింట్ చేసినందుకు మన షర్మిల గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేబీఆర్ నాయుడు గారు కూడా ప్రోత్సహించారు తెలిసింది. చాలా సంతోషం. అలా గిరిగి రుద్రరాజు గారు కానీ, కల్లరాజు గారు కానీ, ఏఐసిసి జాయింట్ సెక్రటరీ కానీ ఈ నామోదించుకునేది చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఆయన చేసినందుకు మన అందరం కూడా సహకరించాలి. యువకుడు, ఆయనకి తగినంత అనుభవం లేకపోవచ్చు ఇంకా, కానీ ఉత్సాహం ఉంది. మనలాంటి అనుభవాన్ని, ఆ ఉత్సాహంతో సహకరిస్తే పార్టీ పరంగా ఎక్కువ సేవ చేసే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. మన కాంగ్రెస్ పార్టీకి కావాల్సినప్పుడు ఏంటంటే యూనిటీ కావాలి. ఐకమత్యం ఉంటే దానికి ఇచ్చినటువంటి బలం ఇంకోటి లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా చరిత్రాత్మకమైనటువంటి పార్టీ. మహాత్మా గాంధీ గారు ఇటువంటి వారు ఎంతో మంది త్యాగంతో తీసుకొచ్చిన పార్టీ. 130 సంవత్సరాల పైన ఉన్నటువంటి పార్టీకి మరి ఇందులో సభ్యత్వం గొప్పదని భావించేటువంటి నాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఎంతో బాధ్యత ఉంది. దాన్ని చాలా క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి. చాలా అవసరం. ఏంటంటే ఈ పార్టీ ఇలా ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి కాదు. ఇందిరాగాంధీ గారు చెప్పేవారు మాకు, అది రాష్ట్ర గవర్నమెంట్ ఉందా, కేంద్ర గవర్నమెంట్ ఉందా, మనం మంత్రి అయ్యామా అనేది కాదు. ప్రజల యొక్క సమస్యని పంచాయతీలు నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా వాళ్ళ సమస్యలు, ప్రజల సమస్యని వాళ్ళ సమస్యలు మనగా భావించి వాళ్ళకి ఒక దారి చూపించడానికి వారధిగా ఉపయోగపడాలి కాంగ్రెస్ కార్యకర్తలని మహాత్ములు చెప్పింది. కాబట్టి అదే విశ్వాసంతో ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మాలో ఏ రకమైనటువంటి మార్పు లేకుండా ప్రజల మధ్యన జీవిస్తూ ప్రజల సమస్యలు మనగా భావించి వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి స్వభావంతో నేను కాంగ్రెస్ లో ఉన్నాను. అలా జీవితాంతరం శ్వాస ఉన్నంతకాలం ఆ పార్టీలో నేను ఉత్సాహంగా పనిచేసేటువంటి మనస్తత్వంలో ఉన్నాను. వీరందరూ కూడా అలా పనిచేస్తారని, గంగాధరాలు కూడా చాలా ఉత్సాహవంతులు. మరి మీరందరూ కలిసిమెలిసి పనిచేయాలా. ఈ గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారిని ఆయన అనుభవాలు కూడా మీరు తీసుకోవాలి. ఇంక ఒకరిని తీసుకోవాలి వేసారంటే ఆయన అసమర్థులు, మన సముద్రం కాదు. కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల కొంతమందికి అలా ఇస్తూ ఉంటారు, అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీరు తీసుకుని ఆయనతో సహకారంగా ఉంటామని, అందరినీ కలుపుకోలుగా తీసుకుని ఏ వర్గాన్ని మెయింటైన్ చేయకుండా ఇది కాంగ్రెస్ కుటుంబం అనే భావంతో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. మన సీతారాము ఇవాళ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే అది మామూలు అయిన పదవి కాదు. కష్టకాలంలో కూడా మన సీతారాం మనం వదిలి కాంగ్రెస్ పార్టీని వదిలి ఎక్కడికి వెళ్లకుండా కష్టపడినందుకు అధిష్టానం గుర్తింపు పొంది షర్మిల గారు కానీ, ఇంకా గిరిగి రుద్రరావు గారు కానీ ఎవరైనా మళ్ళీ ఇచ్చారంటే పదవి, దాన్ని పోషించుకుని చక్కగా నడుపుతాడు. అందరినీ కలుపుకుంటా, గ్రూపులు లేకుండా నడుపుతాడని ఆశించు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమితులుగా నియమించినందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి,
అలాగే కేసీ వేణుగోపాల్ గారికి, అలాగే మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి మన శర్మిలారెడ్డి గారికి, అలాగే మా గురువు గారు కనుమూరు బాపరాజు గారికి, కేబీఆర్ నాయుడు గారికి, జయసార్ గారికి, గిడుగు రుద్రరాజు గారికి, వంశీ చంద్రెడ్డి గారికి, నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ ఈ రోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, కాంగ్రెస్ పార్టీలో నేను యూత్ కాంగ్రెస్ నుంచి వర్క్ చేశాను చిన్నప్పటి నుండి. సుమారు ఒక 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేయడం. ప్రతి నియోజకవర్గం, ప్రతి కార్యకర్త కూడా అందరూ కూడా నాకు ఉంది. కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి నా వంతు అందరినీ కలుపుకుని, కుల మతాలకు అతీతంగా, అందరు వర్గభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.